హాయ్ అండి. నిన్నటి వరకు మనం 40 స్టిచెస్ నేర్చుకున్నాము. క్లాస్కి 5 చొప్పున 8 క్లాసెస్ అయ్యాయి. ఇది 9వ క్లాస్ అండి. 9వ క్లాస్లో 41 నుంచి 45 వరకు స్టిచెస్ నేర్చుకుందాము. అయితే లాస్ట్ 2 క్లాసెస్లో కూడా నేను కాజా కుట్టుల్లో రకాలు చూపించాను. ఈ క్లాస్లో కూడా మీకు కాజా కుట్టుల్లో మరో 5 రకాలు చూపిస్తున్నా అండి. ఇది త్రిభుజాకారపు కాజా కుట్టు అనమాట. మీరు వీడియోలో నేను ఎలా కుడుతున్నానో జాగ్రత్తగా గమనించండి. అది 2 గీతలు గీసుకోవాలి. 2 గీతలు గీసుకొని మీరు వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలన్నమాట. ఈ కాజా కుట్టులన్నీనండి మనం పాకెట్కి లైట్గా బార్డరు కుట్టాలనుకున్న పాకెట్స్ దగ్గర, లేదంటే ఏదైనా అంచులు కుట్టాలనుకుంటే ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆ ప్లేసుల్లో మనం ఎలా కుట్టాలన్నది కూడా నేను ముందు చూపిస్తాను. ముందుగా మీరు ఈ స్టిచ్చెస్ అన్నీ జస్ట్ ఒక ఐడియా కోసం నేర్చుకుంటే ఒక క్లాస్ అంటూ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఏ స్టిచ్ అయినా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఇప్పుడు కాజా కుట్టు అనమాట. మీకు గమనించారో లేదో, ఇప్పుడు మనం రన్నింగ్ స్టిచ్ల్లో వాటిల్లోని విప్పుడు స్టిచ్ వాడాం కదా, అలాగే ఇప్పుడు కాజా కుట్టుల్లో కూడా మనం విప్పుడు స్టిచ్ వాడుతున్నాం అన్నమాట. దీనికి ముందుగా మనం కాజా కుట్టు మొదట మనం నేర్చుకున్నాం కదా, బేసిక్ కాజా కుట్టు. ఆ బేసిక్ కాజా కుట్టు ముందు కుట్టేసేయాలండి. కుట్టేసి ఆ దారం ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకున్నాక వేరే దారం తీసుకోండి. అంటే వేరే కలర్ దారం తీసుకోండి. కొంచెం ఇది డార్క్ కలర్ కాబట్టి నేను లైట్ కలర్ వేరే తీసుకున్నాను. ఎందుకంటే అది కనిపిస్తేనే అందంగా అనిపిస్తుంది. డిజైన్ చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దాని చుట్టూ చూసారా, వీడియోలో చూపించిన విధంగా సూది కింద నుంచి పైకి తీసి అలాగా తిప్పాలన్నమాట. డిజైన్ చాలా క్యూట్గా వచ్చింది కదండి. ఇంకా మనం ప్లాన్ చేసుకొని డిజైన్స్లో కుట్టామంటే ఇంకా క్యూట్గా వస్తుంది. అవన్నీ కూడా మీకు ముందు చూపిస్తాను. ఇంకా 43వదండి లేస్ కాజా కుట్టు. దీనికి కూడా 2 గీతలు గీసుకోవాలి. ఇప్పుడు లేస్ కాజా కుట్టు ఎలాగంటే, మామూలు కాజా ముందు వేసేస్తాము, అయితే క్రాస్గా తీసుకుంటాము. తర్వాత మళ్ళీ ఇది ముడి కాజా అండి. అంటే పైనుంచి కిందకి వేసి ముడిలాగా దారం పెట్టి పైకంటే ముడి పడిపోతుంది. మళ్ళీ రెండోసారి మళ్ళీ క్రాస్గా తీసుకుంటాం అన్నమాట. తీసుకొని మళ్ళీ పైనుంచి కిందకి పెట్టాలి సూది. అలా పెట్టి దారం అందులో నుంచి తీసిన తర్వాత పైకనేస్తే మళ్ళీ ముడి పడిపోతుంది. ఒక లేస్లా వస్తుంది అన్నమాట. ఫ్రాక్స్కి ఈ డిజైన్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లల ఫ్రాక్స్కి వాటికి జొబ్బాల మీద ఈ డిజైన్ కుట్టుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా బేసిక్ డిజైన్స్ అండి, బేసిక్ స్టిచ్చెస్ ఏంటంటే, ఇప్పుడు ఇవి కానీ బాగా నేర్చేసుకున్నారనుకోండి, దీన్ని బట్టి మనము చాలా స్టిచ్చెస్ కుట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఒకటే కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ చేసిన, లేకపోతే ఆర్య మగ్గం వర్క్ చేసిన, దేనికైనా కూడా బేసిక్ స్టిచ్చెస్ వస్తేనండి మనకు అవన్నీ కుట్టుకోవడం చాలా తేలిక అయిపోతుంది అన్నమాట. సమ్మర్లో ఆడపిల్లలు బయటికి వెళ్ళకుండా చక్కగా కుట్టుకోవడానికి, అంటే ఇంట్లోనే ఉండి ఏదైనా ఇలాంటివి కుట్టుకోవడము నేర్చుకోవడము చేస్తే చాలా బెస్ట్ అని నా ఉద్దేశము. బయట ఈసారి చాలా ఎండలు భయంకరంగా ఉంటాయి అనిపిస్తుంది.
అయిపోయిందండి. లేస్ కాజా కుట్టు బాగా వచ్చింది కదా. నెక్స్ట్ ఇది లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ స్టిచ్. దీనికి ఏంటంటే చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొంచెం దగ్గరగా ఒక లైను, కొంచెం దూరంగా ఒక లైను గీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి వేసి కాజా కుట్టు తీస్తాము, తర్వాత పై మధ్యలో గీత నుంచి తీసి పైకి అలా వేస్తాం వీడియోలో చూపించిన విధంగా. ఇదేంటంటే ఒక కుట్టు పొట్టిగా వస్తుంది, ఒక కుట్టు పొడవుగా వస్తుంది అనమాట. అందుకని ఈ స్టిచ్కి లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ స్టిచ్ అని వచ్చిందనమాట. ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్లోని. ముద్ద కుట్టు కూడా వీటిల్లోని చాలా బాగుంటుంది. అయితే ముందు ముద్ద కుట్లు చెప్పినప్పుడు అది నేను చెప్తానండి. ఇంకా 45వదండి ఇంటూ కాజా కుట్టు అనమాట. ఇది ఏంటంటే ఇది మనము 2 గీతలు గీసుకుంటాము. గీసుకున్న తర్వాత ఇంటూ మోడల్లో వస్తుందండి కాజా కుట్టు. సింపులే కానీ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి ఈ వీడియోస్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించాయి ఏంటన్నది మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే మీ అభిప్రాయంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను క్లియర్ చేస్తాను. సరేనా అండి? ఇవన్నీ బేసిక్ క్లాసెస్ అండి. ఇంకా వీటి నుంచి మనం ఎప్పుడైతే డిజైన్స్ కుట్టడం స్టార్ట్ చేసేస్తామో అది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే. అంటే మనము 100% రెడీగా ఉన్నట్టు అనమాట. డ్రెస్సులు అవి కుట్టుకోవడానికి ఎంబ్రాయిడరీ తోటి. కాటన్ శారీస్కి అయితే ఈ సమ్మర్లోనే కాటన్ శారీస్కి ఇలాంటి ఎంబ్రాయిడరీ చాలా బాగా నప్పుతుందండి. అయిపోయాయండి. 5 స్టిచ్చెస్ నేర్పించాను కదా. మరో 5 స్టిచ్చెస్ నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.